పిసినారి వాడు కారు కొనడం ఆ వీధిలోని వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కార్ల రంగు మీద కూడా మనం దృష్టి పెట్టాలి. నీలం శాంతికి ప్రతీక అయితే ఎరుపు కోపానికి, దౌర్జన్యానికి ప్రతీక. అయితే నీలం రంగుకు ఉన్న నెగిటివ్ అర్థాలు, ఎరుపుకు ఉన్న పాజిటివ్ అర్థాలు కూడా ఉన్నాయి. ఇక విషయానికి వస్తే 2 కార్లలో ఒకటి కాంపౌండ్లో పెడితే రెండో కారు రోడ్డు మీద పెట్టాల్సిందే. దీంతో పార్కింగ్లో కారు పెట్టడం కోసం ఒకరికంటే ఒకరు ఇంటికి ముందు రావడం మొదలు పెడతారు. ఇంట్లో ఆడవాళ్లు మంచి సలహాలు ఇచ్చినా ఇద్దరూ పట్టించుకోరు. వయసులో తేడా ఉన్నా ఇద్దరు పురుషహంకారులుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య గొడవల్లో ఇంట్లో ఆడవాళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఒకరోజు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఇలాం పరుతి ఈశ్వర్ కారు అద్దాన్ని పగలగొడతాడు. వీళ్ల గొడవ వేదికెక్కుతుంది. అమ్మాయిని లేపుకొచ్చిన వాడంటూ ఈశ్వర్ను, అతను తల్లిని తిడతాడు ఇలాం పరుతి. దీంతో కోపంతో పెద్దవాడని కూడా చూడకుండా ఇలాం పరుతి చెంప చెల్లుమనిపిస్తాడు ఈశ్వర్. పెద్దాయన మీద చేయి చేసుకోవడాన్ని ఈశ్వర్ భార్య తప్పుపడుతుంది. ఇల్లు మారిపోదామని అంటుంది. అయితే ఈలోగానే ఇలాం పరుతి తన పగ సాధించడానికి ఓ తొందరపాటు చర్యకు పాల్పడతాడు. ఈశ్వర్ను 10 మందిలో అవమానించాలని తన కుమార్తెను కూడా అందుకు పావుగా వాడుకుంటాడు. ఈ గొడవ ఇంకా ఎంత భయంకరమైన స్థాయికి వెళ్ళిందన్నది మిగతా కథ.